అందరికీ నమస్తే. ఈరోజు నేను పాలకూర ఎగ్ ఎట్లా వండాలనో నేను మీకు చూపిస్తానండి. ముందు 4 కట్టల పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను. 5, 6 పచ్చిమిర్చీలు నిలువుగా చీరుకొని పెట్టుకున్నాను. వెల్లుల్లి ఒక గడ్డ, అంటే ఒక గడ్డ పాయలన్నీ తీసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాను. చూడండి, ఇలా దంచుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపు గింజలు వేసానండి. అది నూనె వేడెక్కాక పోపు గింజలు వేసుకున్నాను. అవి చిటపటలు ఆడుతూ ఉంటే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని వేగిన తర్వాత సన్న మంట మీద వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లిపాయ ముద్దను వేసుకొని వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలలో మంచిగా వేగిపోతుంది. సన్న మంట మీదనే వేగించాలి. చూడండి, పసుపు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలండి. పసుపు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఇది వేగిన తర్వాత అది వేసుకోవాలి. అయిపోయింది, పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను వేయగానే మనకు ఇది వెంటనే కలపరాదండి. అందుకని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. సన్న ఫ్లేమ్ మీద మగ్గనిస్తే అది అణిగిపోతుంది. అప్పుడు కలపడానికి మంచిగా వస్తుంది. సన్న ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని దాన్ని మంచిగా కలుపుకోవడానికి వస్తుంది. చూడండి, వేడి తగలంగానే అది అణిగిపోతుంది మొత్తం. ఫస్ట్ ఎత్తుగా ఉంటుంది కాబట్టి కలపరాదు. ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళొక్క 5 నిమిషాలు మగ్గనియాలండి. లో ఫ్లేమ్లోనే చూడండి ఎంత బాగా మగ్గింది. అయిపోయింది కదా. ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారము, టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు మాత్రం తగినంత అండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాల్సిన వాళ్ళు 1 టీ స్పూన్ సరిపోతే వేసుకోండి. తక్కువ ఉప్పు తినేవాళ్ళు, మేము బాగానే తింటాం, 1.5 వేసుకున్నాను. 1.5 అయితే సరిపోతుంది. ఇట్లా పార్టిషన్లుగా చేయాలి. చూడండి, వేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా చేసి గుడ్లు ఆ ఖాళీ ప్లేస్లల్లో ఈ కోడిగుడ్లు కొట్టి వేయాలి. ఈ ఎగ్స్ ఇట్లా వేయడం వల్ల ప్యాన్కి డైరెక్ట్ తగులుతుంది కదా, ఎగ్ మంచిగా ఫ్రై అవుతుంది. కదల్చొద్దు. ఇంకా ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. అట్లయితే ఎగ్ అట్లనే ఉండి మంచిగా పెద్ద ముక్కలుగా వస్తుంది. లేదంటే చిన్న ముక్కలు అయిపోయి అంత బాగా తినాలనిపించదు. మాకైతే చిన్న ముక్కలు కావాలనుకున్న వాళ్ళు కలుపుకోవచ్చు. మూత పెట్టి 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో చూడండి ఎంత బాగా ఉడికిందో. దాన్ని తిప్పేసుకోవాలండి. పై భాగం కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది. కింది భాగం మంచిగా మగ్గింది, పై భాగం కొంచెం ఉడకనట్టు ఉంటుంది. వేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయిపోయినట్టే. ఎంత బాగా అయింది చూడండి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, ఇది వేసి బాగా కలపండి. ఇంకేం అయిపోయినట్టే. చూడండి, బాగా అయ్యింది. కానీ గరం మసాలా ధనియాల పొడి మగ్గే వరకు 2 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. అయిపోయినట్టే. దీన్ని వేరే బౌల్లోకి తీసుకున్నాను నేను. చూడండి, టేస్టీ పాలకూర ఎగ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు ఇలాగే వండుకొని ట్రై చేయండి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.